తను చేయలేను అని చెప్పలేడు. చెప్పకుండా వీడు బిల్డప్ ఇచ్చుకుని సార్. చేయలేకపోవటం, హ్మ్. ఒకవేళ చేసినా ఏదో ఎదవ పని చేయించటం, హ్మ్. దాంట్లో ఇరుక్కోవడం అనేది ప్రెజెంట్ చాలా ఎక్కువ జరుగుతున్నాయండి. సార్. అవును. అంటే 25 సంవత్సరాల క్రితం అటువంటి ఇప్పుడు ప్రతిరోజు జీవితంలో చూస్తున్న క్యారెక్టరు అప్పుడే మనం రావటం వల్ల ఆ క్యారెక్టర్‌కి అంత చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి మీరన్నట్టుగా. దాంట్లో ఫన్నే కాదు. దాంట్లో చాలా మెసేజ్ గూడా ఉంది. జాగ్రత్త నిజాయితీ పడ ఉంది. అవును. అవును. దాంట్లో ఫ్రెండ్స్ కోసం వాడు ఏం చేశాడు? వాడి జీవితం బ్యాడే. కానీ బ్యాడ్ అని చెప్పుకోడు కదా! క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పుకోడు కదా! అవును. అయినప్పటికీ ఫ్రెండ్స్‌ని ఏదో చేయాలనే మంచితనం ఉంది. హ్మ్. ఫ్రెండ్స్ చెప్తే మళ్ళీ వాళ్ళు చేయరేమో, చేయకపోతే వాళ్ళ ఫ్యామిలీలు బాగోవనో మంచితనం ఉంది. ఇలాగా దాంట్లో కూడా ఓ ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాబట్టి ఆ క్యారెక్టర్‌ని బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే ఎందుకు అంత పర్టిక్యులర్‌గా అడిగానంటే, నిన్న ఈ ఇంటర్వ్యూ కోసం మళ్ళీ నేనొకసారి సినిమా చూస్తున్నాను. చూసుకుంటారు. ఆ! అర్థమవుతుంది. నా కొడుకు చూస్తా, నా కొడుకు గుర్తుపట్టాడు. ఈయన అంత పెద్ద హీరో గదా! అంటే వాడికి ఆ యెనక జర్నీ అంతా అది తెలీదు. తెలీదు చిన్న గదా! వయసు. హ్మ్. ఈయన అంత పెద్ద హీరో గదా! ఈయన్నేంది పోలీసులు కొడుతున్నారు, కాలుతో కొడుతున్నారు 'రవితేజ' గారిని. చాలా పెద్ద హీరో గదా! అని చెప్పి అడుగుతున్నాడు వాడు. ఆ! అడిగినప్పుడు నాకు నిజంగా అనిపిచ్చింది. ఎక్కడ చిన్న చిన్న క్యారెక్టర్లు, ఎక్కడ మాస్ సినిమాలు, ఎక్కడ మాస్ మహారాజా. అవునండి. కానీ ఇది వెరీ గుడ్. వెరీ గుడ్ పర్సన్ అండి. ఆయన మాత్రం చాలా ఇప్పటికి చాలా గౌరవంగా ఉంటాడు. జోయల్‌గా ఉంటాడండి. సెట్‌లో చాలా జోయల్‌గా ఉంటాడాయన. సార్. అండ్ 'కోవై సరళ' గారిది అండ్ 'బ్రహ్మానందం' గారిది ఫైట్ మొత్తం ఒకే సింగిల్ షాట్‌లో ఉంటది మొత్తం. అవునండి. బయటంతా సింగిల్ షాట్ ఉంటది. లోపల సింగిల్ షాట్. మళ్ళీ బయటకొచ్చిన తర్వాత సింగిల్ షాట్ ఉంటది. అవును. ఆహ్, అసలు ఇప్పటికి కూడా అసలు అది భయంకరమైన కామెడీ కింద పడి దొర్లి నవ్వుతామనమాట. సో, ఎలా హ్యాండిల్ చేశారు ఆ రోజు సెట్? కానీ అది రావటానికి మాత్రం వాళ్ళిద్దరి కష్టం అండి. సార్. యాక్చువల్‌గా సార్ అది మన బ్రీతింగు, హ్మ్. టైమింగు ఓసారి చేస్తే అలిచిపోయి, రెండోసారి చేయలేం అనుకునే ఇప్పుడు హీరో అనుకోండి సార్, బాలేదు అంటే రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, 10 సార్లు లేదు వన్ మోర్ చేద్దాం సార్ అంటారు. హ్మ్. ఇప్పుడు కామెడీ చేసే ఆర్టిస్టులు జనరల్‌గా సరిపోద్దులే మేము చేసాం కదా అనుకుంటారు. హ్మ్. హ్మ్. కానీ దానికి మాత్రం చెప్పాలండి. ఇద్దరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. బ్రహ్మానందం గారు ఫస్ట్ చేసేసారండి వాళ్ళు. సార్. సీన్స్ చదివాను. ఇలా అన్నయ్య, ఇలా అన్నయ్య. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా కట్ అవుద్దని చెప్పా. చేశారు. చేసిన తర్వాత నాకైతే అది నచ్చలేదు సార్. నా సార్. మొఖం చూసి "ఏంటి అలా ఉన్నావేంట్రా" అని అడిగాడు. హ్మ్. నాకు అంతగా లేదు. చేస్తే బెటర్‌గా ఉంటది. హ్మ్. చెప్పు దాంతో ఓ మాట చెప్పు అన్నా. అంటే హ్మ్. ఆవిడతో ఓ మాట చెప్పు అన్నా. హ్మ్. సరే ఇలా సరే అన్నారు. ఇద్దరు చూసుకున్నారు. చేద్దాం అనుకున్నారు. హ్మ్. ఏం కావాలో చెప్పన్నారు. చెప్పాను. అన్నా దాంట్లో సరైనది లేదు. ఏదో చేసేసాం అన్నట్టుగా ఉంది నాకిది. చేశారు. సార్. అంటే ఫస్ట్ సెకండ్ సైడ్ చేయడమే గొప్ప. అంటే మనిషి అలసిపోతాడు కదా! అవును. ఆ 10 నిమిషాలు టైం ఇమ్మన్నారు. ఇచ్చారు. చేశారు. సెకండ్ టైమ్ కూడా నా మొఖం హ్యాపీగా ఓకే అని చెప్పలేకపోయాను. హ్మ్. పిలిచాడు. ఏంటి ఓకే చెప్పలేదేంటి అని అన్నాడు. లేదన్నయ్య నాకు ఏదో ఏదో మిస్ అవుతుందన్నయ్య. ఇది చాలా ఇంపార్టెంట్ సీను. ఇది జీవితంలో సినిమా చరిత్ర ఉన్నంత కాలం నిలిచిపోయే సీన్ ఇది. కరెక్ట్. ఎందుకంటే ఒక భార్య మొగుడు చేస్తున్న తప్పుడు పనులు బరాయించి ఒక్కసారిగా బరస్ట్ అవుద్ది. అరెస్ట్ అవుద్ది. అది జీవితంలో రేపొద్దుట అదిగో అలా అలా ఉంటది తెలుసా అన్నట్టుగా ఉండాలి సీను. హ్మ్. అని ఏదో మిస్ అవుతుందన్నాను. సరే ఎళ్ళు అన్నాడు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలీదు. మోహన్ గారు ఏంటన్నారు. ఒక వన్ మోర్ చేద్దాం. చేయాలి వన్ మోర్ చేయాలి అన్నారాయన. అంటే రా అంటే ఎళ్ళా. ఒరేయ్! చేసి చూపించురా. హ్మ్. అంటే మీ మైండ్‌లో ఏముందో? హ్మ్. హ్మ్. పనిప్రసాద్ అని చెప్పి ఆయన లేడు ఇప్పుడు కాలం చేశాడు. నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి. స్టేజ్ మీద మేమిద్దరం కో ఆర్టిస్టులు. సార్. అతను మనిషిని చూడటాకే నడక అది కామెడీ టింజ్‌లో ఉంటాడతను. మేమిద్దరం కలిపి నేను బ్రహ్మానందం, తను కోవై సరళ. హ్మ్. చేసి చూపించాం. ఓకే. చేసి చూపిస్తే ఓకే. అన్నారు. ఆళ్ళిద్దరు 10 నిమిషాలు టైం ఇమ్మన్నారు. ఏదో మాట్లాడుకున్నారు. అలా తిరిగారు, పైకెళ్ళారు, అలా చేశారు, ఇలా చేశారు. ఓకే. టేక్ అన్నారు. చేశా. అదే దాంట్లో ఉంది సినిమాలో. సో, ఆ ఫైనల్ షాట్ అది ఇప్పుడొచ్చింది. ఫైనల్ షాటే సినిమాలో ఉంది. హ్మ్. మేము చేసి చూపించింది. హ్మ్. అంటే వాళ్ళు చేసినప్పుడు నుయ్యెక్కటం లేదు, బకెట్ అనటం లేదు. హ్మ్. ఇయన్నీ కూడా నేను ఆడు కలిసి ఇలా ఇలా రా, ఇలా రా, ఇలా రా. ఇగ ఇక్కడ పైకెక్కుతావు నువ్వు.
తన్నేస్తావు, అలా జంప్ చేస్తావు, అదే అడ్డు ఉంటుంది, అడ్డు పట్టుకుంటావు, ఇలా మళ్ళీ కర్ర తీసుకుంటావు, ఇవన్నీ అనుకుని అయితే వాళ్ళిద్దరూ యాస్టీ చేశారండి. బా యాస్టీ చేశారు. యాస్టీస్ కంటే ఓ 10% ఎక్కువే చేశారు. అది అప్పుడు ఓకే అయింది సార్. అది సార్ ఈ మొత్తం సీన్ని ఒక పెద్ద ఆయన పక్క నుంచి గమనిస్తా అది అది కరెక్ట్గా అదే టైంలో రామానాయుడు గారు లోపలికి వచ్చి అంటే జనరల్గా ఇటువంటి సీన్ కింద అరుపులు ఉంటాయి, అరుపులు ఉంటాయి, కాముగా ఉండదు కదా, అరుపులు ఉంటాయి, జనాలు నవ్వుతారు, క్లాప్స్ కొడతారు. ఈ ఎడావిడంటే చూస్తే ఎవరు ఇద్దరు కొట్టుకుంటున్నారు సెట్లో అన్న ఫీలింగ్ వచ్చింది ఆయనకి. వెళ్తూ కారు పురే అంటే లోపల గ్లాసెస్ ఉన్నా గొడవ వినపడుతుంది, అంటే ఎంత గట్టిగా జరుగుతుందో గొడవ చూడండి. ఆపి అది గొడవ చూడడానికి దిగిపోయాడు ఆయన. దిగి చూస్తే ఏంటి 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 అని ముందుకు వస్తే సార్ రిహార్సల్ చేసి చూపిస్తున్నాడు రాజేంద్ర రెడ్డి గారు. ఆయన స్టూడియోలోనే సెట్ చేశాను. అయ్యే వరకు ఉండి ఆయన వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్ళాడు. నెక్స్ట్ నా సినిమా చేద్దిగానే సినిమా సురేష్లో సినిమా చేద్దిగానే అని అన్నారన్నమాట. అదొక మెమరీ అండి. సురేష్ ప్రొడక్షన్స్లో వర్క్ చేసిన చాలామంది డైరెక్టర్స్ని నేను ఈ మధ్య ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళందరూ రామానాయుడు గారి గురించి చెప్తున్న మాట ఏంటంటే, పని చేసేటప్పుడు ఆయనకి ఇంత ఒక చిన్న స్పార్క్, వీడు కష్టపడుతున్నాడు అని ఆయనకి తెలిస్తే వచ్చి పర్సనల్గా భుజం మీద చేసి మాట్లాడి వెళ్తారు. లైఫ్ ఇస్తాడు సార్ ఆయన. లైఫ్ ఇచ్చి ఆయన భుజం మీద చేసి మాట్లాడాడు అంటే వాళ్ళ లైఫ్ మారిపోయిందని అర్థం. అవునండి. ఆయన కూడా నన్ను నెక్స్ట్ సినిమా చేద్దాం అన్నారు, 2 సబ్జెక్టులో కూర్చోబెట్టారు. అనుకోకుండా అది అలాగా ప్రొలాంగ్ అయింది, చేయలేకపోయాను. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమా షూటింగ్ నడుస్తుంది. ఒకరోజు ఆల్మోస్ట్ అర్ధరాత్రి అనొచ్చు, 10-11 దాటిపోయింది. మీ సెట్కి ఒక పెద్ద స్టార్ శ్రీకాంత్ గారి కోసం కారు వేసుకొని వచ్చారు. ఎవరో గుర్తున్నారా మీకు? చిరంజీవి గారు అండి. శ్రీకాంత్ గారి కోసం కాదు సార్. అంటే శ్రీకాంత్ ఆయన బాగా అన్నయ్య అంటారు ఫ్రెండ్స్. మోహన్ గారి బర్త్డే. ఓకే. ఆ రోజు మేము సెట్లో ఉన్నామండి. ఆయన వస్తున్నారని తెలియదు మాకు. కరెక్ట్. ఆయన ఎంక్వైరీ చేసినట్టున్నారు, ఇలా మోహన్ గారి బర్త్డే కదా, ఎక్కడ ఉన్నారు అడిగినట్టున్నారు. సెట్లో ఉన్నారని చెప్పి తెలిసింది. సెట్కి వచ్చారు ఆయన. ఓకే. సెట్కి వచ్చి మేమందరూ వండర్ అయ్యామండి. సెట్కి రావటం, వండర్ అవటం, కేక్ కట్ చేయటం. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి మీకు, మొన్న నేను ఫేస్బుక్లో పెట్టా. ఆయన మేము సెట్లో ఉండగా ఆయన వచ్చి మోహన్ గారి కేక్ కట్ చేయటం, నోట్లో మోహన్ గారికి ఆయన కేక్ పెట్టడం, అన్ని కొత్త ఫొటోస్ ఉన్నాయి దగ్గర. చిరంజీవి గారు అంటే ఎందుకు అంత అటాచ్మెంట్? అటాచ్మెంట్ అంటే సార్, చిరంజీవి గారికి అటాచ్మెంట్ ఏముంది సార్, ఆయన హిట్లర్ అనే సినిమా ప్రొడ్యూసరు, పెద్ద ఆయన, గౌరవం ఇవ్వాలి. ఆయన బర్త్డే మద్రాసులో ఉంటే మనం వెళ్ళొచ్చు, వెళ్ళలేకపోవచ్చు. ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నారు, ఏముంది వెళ్ళి 10 నిమిషాలు కనిపించొద్దామని ఆయనలో ఉండటం మంచితనం సార్. బయట చాలామంది చిరంజీవి గారు సినిమా చేసిన తర్వాత డైరెక్టర్స్ని పట్టించుకోరు, అది ఇది అని చెప్పి ఒక నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తారు. ఎంత బ్యాడ్ అండి, ఎందుకు పట్టించుకోరండి హీరోస్? మీరు హీరో, నేను సినిమా చేశాను అంటే, సినిమా చేసిన రాపోర్ట్ సినిమా లేనప్పుడు ఉండదు కదండి. మీ పనిలో మీరు ఉంటారు, నా పనిలో నేను ఉంటాను. మళ్ళీ కనిపిస్తే మాట్లాడతారుగా. అంటే ప్రతిరోజు పిలిచి భుజం మీద చేసి కాఫీ ఇవ్వాలా ఏంటి హీరో? నెగిటివ్గా అలాగే చెప్పుకుంటూ ఉంటారు సార్. సంజీవ్ గారు డైరెక్టర్ చూడరు, ఫుడ్ అదంతా రాంగ్ అండి, రాంగ్ న్యూస్. ఎవరో బతాకాని ఏం పని లేకుండా భోంచేసి అరిగే వరకు చెప్పుకునే కౌరులు తప్పండి. చిరంజీవి గారు డైరెక్టర్ చూడు, ప్రొడ్యూసర్ చూడు, అసలు హీరో అన్నవాడు అసలు వాళ్ళు ఉండరు. అసలు చిరంజీవి గారు అట్లా మనిషే కాదు, ఎవరైనా ఉంటూ ఉన్నారేమో, కానీ చిరంజీవి గారు అట్లా మనిషే కాదు. ఆయన ఉంటా ఈ స్థాయి, ఆయన స్థాయి ఏంటండి ఈ రోజుని. చిరంజీవి గారి గురించి పేరు తలుచుకుంటా కూడా అర్హత ఉండే మనిషి అయ్యాడు ఆయన. కొన్ని లక్షల మంది, కోట్ల మంది. అంటే చిరంజీవి గారిని ఒక మాట అన్నా తలుచుకున్నా నీకు అర్హత కావాలి. ఆ స్టేజ్లో ఉన్న ఆయన్ని పట్టించుకోరు, గిట్టించుకోరు అంటే ఇదంతా ట్రాష్ అండి. ఆ మాటలు పట్టించుకోకూడదు, అనవసరం. సార్ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి బడ్జెట్ ఎంత అయింది, అప్పుడు ఎంత కలెక్ట్ చేసింది? అంటే సార్ నేను బడ్జెట్ ఎంత అయిందో నేను చెప్పలేను. కారణం అంటే మోహన్ గారు స్క్రీన్లో కనిపించడానికి ఎంతైనా ఖర్చు పెడతారు. కానీ ఆ రోజుల్లో అది 18 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పి, అంటే షేరే 18 కోట్లు అని చెప్పి డిస్ట్రిబ్యూటర్ చెప్తారు. అంటే అప్పుడు 18 కోట్లు అంటే ఇప్పుడు 10 టైమ్స్ అండి. అంతే కదా సార్, 10 టైమ్స్ అంటే సుమారుగా 300-400 కోట్లు ఇప్పుడైతే. శ్రీకాంత్ గారి రియాక్షన్ ఏంటి అంత పెద్ద హిట్ వచ్చాక? అంటే సార్ మంచి ఇప్పటికీ భయ్యా అనుకుంటాము. ఆయన మంచి రియాక్షన్ అండి, హ్యాపీగా సార్. సినిమా హిట్ అయితే హీరోకి ఎంత హ్యాపీ సార్, అలా హ్యాపీ అండి. ఇప్పటికీ రాజేంద్ర కుమార్ గారు కూడా నన్ను అన్నయ్య అంటాను, తమ్ముడు అంటాడు. రాజేంద్ర ఆయన కూడా చాలా హ్యాపీ అండి. ఒక పెద్ద హిట్ కదా సార్. అవును, సూపర్ హిట్ కదా సార్. అవును. హిట్లర్ సినిమా ఒప్పుకునే ముందు చిరంజీవి గారు సక్సెస్ పరంగా కాస్త బ్రేక్ తీసుకో ఉన్నారు.
అసలు ఎలా ఉండింది? ఆయన ఆ సినిమాకి ఒప్పుకునే ముందు ఆయన మైండ్ సెట్ ఎలా ఉండింది? మీకు పెట్టిన కండిషన్స్ ఏంటి? ఏం మాట్లాడారు? అదే కండిషన్స్‌లో ఏం లేవు సార్. మోహన్ గారి దగ్గర ఆయన ఏం మాట్లాడుకున్నారో తెలీదు. హ్మ్. మోహన్ గారు 'దేవి శ్రీదేవిలో' చిరంజీవి గారు సినిమా చూశారు. సార్. ఆ సినిమాకి నేను కూడా ఎళ్ళాను సినిమా చూసినప్పుడు. హ్మ్. అలాగే రాజా గూడా వచ్చాడు. సార్. సినిమా కూర్చున్న తర్వాత ఎడిటర్ మోహన్ గారు వెళ్ళిపోయారు. హ్మ్. సినిమా చూశారు. హ్మ్. అందరూ బావుందనుకున్నారు. అప్పటికి చిరంజీవి గారు ఎవరో నాకు తెలీదు కదా! మేమెవరం సార్. స్టాఫ్ లెక్క ఆయనకి. హ్మ్. తర్వాత ఒక 15 రోజులకి చిరంజీవి గారు సినిమా చేస్తున్నారయ్యా హ్మ్. అనటం. ఫస్ట్ చిరంజీవి గారి పరిచయం నాకు అంటే చాలా సార్లు చూశాను, నమస్కారాలు పెట్టాను. నమస్కారం సార్ ఇయన్నీ జరిగిపోగా ఫస్ట్ టైమ్ ఏంటంటే ఏటర్ మోహన్ గారు తీసుకొచ్చి నా కో డైరెక్టరు తను రాజా అని చెప్పి పలానా సినిమాలు చేశాడని చెప్పి పరిచయం చేసి ఆయన ఎయిర్‌పోర్ట్‌కెళ్తున్నారు. సార్. ఆ మోహన్ గారు కారులో వచ్చారు కదా! ఓకే. మీ కారుని ఫాలో అవ్వమనండి అని చెప్పి ఆయన మా మోహన్ గారు ఎనకాల సీట్‌లో కూర్చొని ఫ్రంట్ సీట్‌లో నేను కూర్చొని ఎయిర్‌పోర్ట్ వరకు వెళ్ళాం. దట్ హ్మ్. ఈజ్ మెమరీ అండి. హ్మ్. హ్మ్. ఫస్ట్ చిరంజీవి గారి ఇంటికెళ్ళటం ఒక మెమరీ. వెళ్తూనే ఆయన కారులో ఎయిర్‌పోర్ట్ వరకు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ హ్మ్. షెడ్యూల్ ఎలాగెయ్యాలి, ఏంటి అయన్నీ ఆయన ఆయన నాకు చెప్పటం. సార్. ఆడపిల్లలు 5 సిస్టర్స్ ఏ విధంగా ఉండాలి, హ్మ్. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలా జడలేసుకోవాలి, ఎలాగా డ్రెస్సింగ్ ఉండాలి, హ్మ్. చూడగానే మన ఇంట్లో అమ్మాయిలాగా ఉండాలి, మన మధ్యలో తిరుగుతున్న అమ్మాయిలాగా ఉండాలి. ప్రతి ఒడికి వాళ్ళ సిస్టరో, లేకపోతే మేనకోడలో, లేకపోతే వాళ్ళ పక్కింటోళ్ళ చిన్నాన్న కూతురో గుర్తు రావాలి అని నాకు ఆయన చెప్పటం. హ్మ్. ఇయన్నీ కూడా ఆ కారులో ఇక్కడి నుంచి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళే దారిలో జరిగిపోయిందండి. సార్. నా అదృష్టం ఏంటంటే, ఏటర్ మోహన్ గారి దగ్గర నేను ఉండటం, ఆయనకు గౌరవం ఉంది. ఆయన దగ్గర కూడా ఏంటంటే డెఫినెట్‌గా ఆయనకిచ్చే గౌరవంలో 50% గౌరవం ఉంటది. దానికి తోడు ఏంటంటే, ఎవరిని కూడా కష్టపడే వ్యక్తిని ఎవరిని కూడా హీనంగా చూసే మెంటాలిటీ కానీ చిరంజీవి గారక్కడ. హ్మ్. హీరో అవ్వటం. దానికి తోడు దాసరి నారాయణరావు గారి ఫాదర్ క్యారెక్టర్. హ్మ్. అండ్ మీరు ఆ సినిమాకి పనిచేశారు కాబట్టి ఒక సీరియస్ క్వెషన్ సార్. ఇది చాలామందికి క్లారిటీ రావాలి. అందుకే అడుగుతున్నాను. దాసరి నారాయణరావు గారితో మీకున్న అసోసియేషన్ మామూలుది కాదు. అవునండి. ఆయన 'హిట్లర్' సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చేశారు. అవును. చిరంజీవి గారు హీరోగా చేశారు. మీరు ఆ సినిమాకి కో డైరెక్టర్. అసల చిరంజీవి గారి మధ్య, దాసరి గారి మధ్య గొడవలు ఉన్నాయా? ఎందుకు ఇలాంటి ఒక నెగెటివ్ ప్రాపగండా బయటికెళ్ళిపోయింది? అసలు వాళ్ళిద్దరి రిలేషన్ ఎలా ఉండేది? ఇది చెప్పడానికి అన్ని విధాల అర్హతలున్న మనిషి మీరే. నాకు ఈరోజు దీని మీద ఒక క్లారిఫికేషన్ కావాలి. అసలు ఇదంతా ట్రాష్ అండి. హ్మ్. బయట అనుకోవటం అండి అంతే. ఆ చిరంజీవి గారికిని, ఆయనకి గ్యాప్ ఎందుకుందండి? చిరంజీవి గారితో 'లంకేశ్వరి' చేశారు ఈయన. అవును. ఏవండీ దాని తర్వాత గ్యాప్ అనేది వాళ్ళిద్దరు ఇంటర్నల్‌గా మాట్లాడుకున్నా బయటికేమొస్తాయి సార్? సార్. వారానికోసారి మాట్లాడుకునేవారు. హ్మ్. కలిసేవారు. హ్మ్. ఈ బయటోళ్ళకి తెలీదు గదా! అవును. తెలీదు కాబట్టి బయట చెప్పాను గదా సార్. తిన్న తర్వాత అరగటానికి పని చేసేవాళ్ళు కొంతమందుంటారు. హ్మ్. అరగటానికి కష్టపడాలనుకున్న కొంతమందుంటారు. అరగటం కోసం ఇటువంటి మాటలు చెప్పుకునేవాళ్ళు కొంతమందుంటారు. అంతే తప్పండి వాళ్ళిద్దరికీ ఈరోజు నేను ఫేస్‌బుక్‌లో ఎప్పుడో ఆయన అన్న మాట ఇప్పుడే జస్ట్ మీ దగ్గరికొచ్చిన తర్వాత 5 నిమిషాలు కూర్చోండంటే ఒక మ్యాటరొచ్చింది. అది ఎప్పుడని అది నేను చూసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టాను. ఈ విషయం నాకు తెలుసు. సార్. తెలిసినా మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి స్క్రీన్ షాట్ తీశానండి. ఒకసారి చూడండి. అదేంటంటే అంటే చిరంజీవి గారు హీరో మాత్రమే కాదు. ఆయన ఒక సినీ కార్మికుడు, కళా కార్మికుడు, కష్టజీవి. 1-10 వరకు చిరంజీవే. ఆ తర్వాతే ఎవరైనా. దర్శకరత్న దాసరి నారాయణరావు. ఇండస్ట్రీలో 1-10 ఇది వరకు ఇది చిరంజీవి. ఇదిగోండి. నేను ఇప్పుడే మీ దగ్గరికొచ్చిన తర్వాత హ్మ్. కాఫీ తాగే టైంలో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. హ్మ్. ఎందుకంటే, అంటే ఈళ్ళిద్దరి మధ్యన గొడవ అంటే అసలు నమ్ముతారండి అసల? ఒకసారి ఆలోచించండి. సార్. 1-10 చిరంజీవే. ఆ ఇంకెవరు రోజుల్లో ఆ లేరు. స్టేట్మెంట్ ఇవ్వాలన్నా గాని ఆ! మరి ఏవండీ 1-10 ఆయనే ఏవండీ ఖైదీ నంబర్ 1కి, ఖైదీ నంబరు 50కి ఆయన 1కి అక్కడికెళ్లారు గదా! హ్మ్. ఎళ్లి స్టేజ్ మీద ఏం మాట్లాడారాయన? సార్. చిరంజీవి గారికి తనకి మధ్యన గ్యాప్ ఉంటే ఎందుకు మాట్లాడతారు అలాగా? సార్. అప్పుడు మాట్లాడింది. హ్మ్. ఎప్పుడు ఆయన మనసులో ఒకటే 1-10 చిరంజీవి గారు ఇంకెవరు లేరంటాడాయన. సార్. మరి ఆళ్ళిద్దరి మధ్యన గ్యాప్ వచ్చింది. ఇద్దరు తిట్టుకునేవారు. అది అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? కరెక్ట్ కాదు సార్ అది. అది క్లియర్‌గా చెప్పే మనిషి లేకుండా పోయాడు సార్. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా! వాళ్ళిద్దరి మధ్య ఏ గ్యాపు లేదు. హ్మ్. అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి, వీళ్ళ ఫ్యామిలీకి అల్లు రామలింగయ్య గారు, మన ఎవరు అరవింద్ గారు చిన్నప్పటి నుంచి తిరిగినది.
అంత అటువంటి ఫ్యామిలీలో ఎందుకు వస్తుందండి? సార్. అంటే రోజు భుజాల మీద తిరగకపోవచ్చు సార్. కానీ ఇద్దరు రిలేషన్‌షిప్ ఎందుకు పోద్దండి? ఇప్పుడు ఎక్కడైనా గొడవ పడ్డారా? లేదు కదా! అవును. ఏదో మాట అనుకున్నారా? లేదు కదా! అవును. మరి ఎందుకు ఈళ్ళు డిసైడ్ చేసేస్తారు ఎవరి మట్టుకాళ్ళు? వాళ్ళిద్దరికి గొడవలున్నాయి, వాళ్ళిద్దరికి గ్యాప్ ఉందని. కరెక్ట్ కాదు కదా సార్. నాకైతే మాత్రం నాకు తెలిసుండగా వాళ్ళిద్దరికి ఏ గ్యాప్ లేదనేది నాకు తెలుసు. సార్. ఎందుకంటే దాసనారాయణరావు గారు మినిస్టర్ అయిన కాడి నుంచి ఆయన పోయే వరకు ఆయన పక్కనే ఉన్నాను. హాస్పిటల్‌లో 80 రోజులు నేనే ఉన్నాను. ఏ టు జెడ్ ఆయనకు వాట్ ఈజ్ వాట్, ఆయన విషయాలన్నీ తెలుసు. ఆయన ఫ్యామిలీ విషయాలన్నీ తెలుసు నాకు. సార్. ఆయన కొన్ని విషయాలు ఎవరికీ చెప్పని విషయాలు నాకు చెప్పిన రోజులున్నాయి. సార్. కాబట్టి ఆయన ఎప్పుడు చూసినా సార్ ఆయన ఒక విషయం చెప్పాలి సార్ ఆడియన్స్‌కి. రాత్రి 2:30, 3 వరకు సినిమాలు చూసేవారండి ఆయన. దాసరి గారు. దాసరి గారు. అప్పటి వరకు మేము ఉండేవాళ్ళం. నేను, రాజేంద్ర. ఆయన ఎళ్ళమనే వరకు వెళ్ళేవాళ్ళం కాదు. సార్. ఇంకా బయలుదేరండి అయ్యా అనేవారు 2:30కి. 2:30కి. ఇప్పుడు ఎప్పుడన్నా ఆయన చిరంజీవి గారి సినిమా చూశారనుకోండి, సార్. కష్టపడ్డాడయ్యా ఇలాగనేది. ఎవరు లేరు అంత కష్టపడ్డ వ్యక్తి. అంత కష్టంతో పైకొచ్చిన మనిషి. ఓపెన్‌గా చెప్పేవారు. ఓపెన్‌గా మాతో సపోజ్ ఆ సినిమా అప్పుడే ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అది కూడా గుర్చేసేవారు. అప్పుడు అలా జరిగింది, ఇలా జరిగింది. వాళ్ళిద్దరి మధ్యన గొడవలు అనేది అంత ట్రాష్ అనేది నమ్మొద్దు. సార్.